నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29న ఇందూరు ఇందూరు నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఈ నెల 29వ తేదీన నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. దీంతో అధికార యంత్రాంగం సభాస్థలి ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఎంపీ ధర్మపురి అరవింద్ పాలిటెక్నిక్ గ్రౌండ్తో పాటు డిఎస్ విగ్రహ ప్రాంతాన్ని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజు విచ్చేయనున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో సభాస్థలి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభ రోజు భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే నగరంలో అమిత్ షా పర్యటించే సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. వానాకాలం కావడంతో వర్షంతో సభకు ఎలాంటి అంతరాయం లేకుండా, వర్షం కురిసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ లైబ్రరీలో పీడీఎస్యు నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సందర్భంగా ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలో యూనివర్సిటీ ఉన్నా గానీ ఇంజనీరింగ్ కాలేజీ లేదని, ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు ఇంజనీరింగ్ చేయాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని, జిల్లాకు కళాశాల ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్తో సహా ప్రజా ప్రతినిధులు అనేకసార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు ఉన్న జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేయించుకుంటున్నారని విమర్శించారు. విద్యారంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక శిథిలా వ్యవస్థలో ఉన్నాయని, ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజులు నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావడం లేదని, అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. విద్యారంగ సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ అనేక రకాల విషయాల మీద ఇప్పటికే
మా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కలెక్టర్లకు డిఓలకు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ విద్యారంగ సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు నాడు ఎన్నికల సమయంలో ఈ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అటు వైపుగా ప్రయత్నం చేయట్లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మేము ఆరోపిస్తాము. తక్షణమే నిజామాబాద్కు ఇంజనీరింగ్ కళాశాలను ప్రకటించాలనేటువంటిది పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తాము. అట్లాగే వాళ్ళ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఇవాళ ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తూ ఉంది. వాళ్ళ ఫీజులో దోపిడీ చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం కనీసంగా స్పందించట్లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇవాళ 25% ఉచిత అడ్మిషన్లు పేద విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఇవాళ ప్రభుత్వం అటువైపుగా ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయంగా మేము పీడిఎస్సీగా భావిస్తాము. అట్లాగే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ ప్రభుత్వ విద్యా సంస్థలు సంక్షేమ వసతి గృహాలు వాళ్ళ అనేక రకాలుగా వాళ్ళ ఇబ్బందులలో ఇవాళ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ చాలా పాఠశాలలకు చాలా సంక్షేమ వసతి గృహాలకు ఇవాళ శిథిలావస్థలో ఉండి ఇవాళ నడుస్తూ ఉన్నా కూడా ఇవాళ కనీసంగా ఇవాళ పట్టించుకోవాల్సినటువంటి ఆయా సంబంధిత అధికారులు కనీసంగా వారిని సందర్శిస్తున్నటువంటి దాఖలాలు కూడా లేవు అనేటువంటిది పీడిఎస్సీగా భావిస్తాం. ప్రజలకు కల్తీ లేని స్వచ్ఛమైన కళ్ళు అందించి గీత వృత్తి పరిరక్షణకు గౌడ కులస్తులు కృషి చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అన్నారు. గతంలో హరితహారంలో భాగంగా నాటిన ఈత ఖర్జూర మొక్కలు గీత గీసేందుకు అనుకూలంగా మారాయని ఆయన తెలిపారు. కోటగిరి మండలం రాంపూర్ శివారులో గతంలో నాటిన ఈత వనాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సందర్శించారు. ఈత మొక్కల పెరుగుదలను పరిశీలించి గౌడ కులస్తులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని కల్తీ కళను అరికట్టుకునేందుకు గత ప్రభుత్వం హయాంలో జిల్లాలో 9 లక్షల ఈత ఖర్జూర మొక్కలను ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 60% ఈత ఖర్జూర చెట్లు పెరిగి కళ్ళు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. గీతా కార్మికులు ప్రజలకు చెట్ల ద్వారా వచ్చిన స్వచ్ఛమైన కళ్ళను అందించాలని సూచించారు. కల్తీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాలు వినియోగించినా ఎవరైనా విక్రయించినా వెంటనే సమాచారం అందించాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలై 1వ తేదీ నుంచి ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డిటిఎఫ్ సిఐ విలాస్ కుమార్, ఎక్సైజ్ సిఐ భాస్కర్రావు, ఎస్ఐ జమీల్, టీసీఎస్ అధ్యక్షులు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు అరుణ్ గౌడ్, విఠల్ గౌడ్, శ్రీధర్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 8 నుంచి 9 లక్షల ఈత ఖర్జూర చెట్లు పెట్టాము. దానిలో సర్వైవల్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ 75%, 60% కొన్ని చోట్ల ఉంది. ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్లో మేము 2014 నుంచి పెట్టిన చెట్లు ఈల్డింగ్ అంటే ట్యాపింగ్కి వస్తాయంటారు, కళ్ళు గీయడానికి రెడీగా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయండి 2 లక్షల చెట్ల వరకు. ఇప్పుడు బోధన్ లిమిట్స్లో ఈరోజు మనము కోటగిరి తాడి కోఆపరేటివ్ సొసైటీ అండి, ఈ తాడి కోఆపరేటివ్ సొసైటీకి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో 1 కోటి వారాల స్కీమ్ కింద గీత వృత్తిని పరిరక్షించుకోవడానికి ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 5 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు ఈత మొక్కలు పెట్టుకున్నారండి. ఈత మొక్కలు చాలా పెద్దగా ఇప్పుడు ట్యాపింగ్కి వచ్చాయి, ట్యాపింగ్ తీస్తున్నారు. చాలా సంతోషం అండి. తెలంగాణ వచ్చిన తర్వాత మనం పెట్టిన చెట్లు ఇప్పుడు ట్యాపింగ్ వచ్చి గీత అంటే కళ్ళు తీస్తున్నారు. నేను జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు గీత వృత్తిని మీరు కళ్ళు తాగాలనుకుంటే ప్యూర్ కళ్ళు తాగి ఈ గీత వృత్తిని పరిరక్షించాలని కోరుతున్నా. ఇప్పుడు మనకు జిల్లాలో కొంచెం అడల్ట్రేషన్ ఉందని అది కూడా రూపుమాపడానికి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము. తర్వాత ఈ జిల్లాలో 5 స్టేషన్ల పరిధిలో 186 టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. 302 టీఎఫ్టీలు అంటారు, టాడీ ట్రీ ఫర్ ట్యాఫర్ స్కీమ్ కింద టీఎఫ్టీ లైసెన్స్ ఇస్తాము. దాదాపు 5,900 మంది మెంబర్స్ ఉన్నారండి టాడీ కోఆపరేటివ్ సొసైటీ టీఎఫ్టీలో. అంటే దాదాపు 6,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, తర్వాత ఒక 30 నుంచి 40,000 కుటుంబాలు గౌడ కుటుంబాలు పరోక్షంగా ఈ గీత వృత్తిపై ఆధారపడి ఈ జిల్లాలో నడుస్తుందండి. దీన్ని పరిరక్షించడానికి మేము ఇప్పుడు వన మహోత్సవం స్టార్ట్ అవుతుందండి. జిల్లాలో ఇప్పటికీ మాకు దాదాపు 1,52,000 శ్రీకృష్ణ తత్వాన్ని మహాభాగవత్ సంస్థ మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను గత వారం రోజులుగా ఇస్కాన్ భక్తులకు చాటి చెప్పారు. పూరి జగన్నాథుని రథయాత్రకు దర్శించుకోలేని భక్తులకు ఇందూర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి రథోత్సవం స్వామిని దర్శించుకునే అదృష్టాన్ని అందించారని పేర్కొన్నారు. ఇందూర్ నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన
పూరి జగన్నాథ రథోత్సవానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టి తీసి రథయాత్రను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ్ రథోత్సవాన్ని తలపించేలా ఇందూరులో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుని రథయాత్రకు దర్శించుకోలేని భక్తులకు ఇందూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి రథోత్సవం స్వామివారిని దర్శించుకునే అదృష్టాన్ని అందించారని అన్నారు. శ్రీకృష్ణ తత్వాన్ని, మహాభాగవత్ సమస్త మానవాళి జీవనానికి గల ప్రాముఖ్యతను గత వారం రోజులుగా భక్తులకు భూ సప్తాహం ద్వారా తెలియజేశారని అన్నారు. చెప్పారు. శ్రీకృష్ణుడు సకల శుభాలను అందించి భక్తుల కష్టాలను తీర్చటమే కాకుండా స్వామికు దర్శనమిస్తారని అన్నారు. కలియుగంలో పూరి జగన్నాథుని రూపంలో స్వామి భక్తులచే ప్రజలు అందుకుంటున్నారని, ఆ రథయాత్రలో స్వామిని దర్శించుకోవడం, రథసేవ చేయడం మహాభాగ్యమని అన్నారు. సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో పూరి జగన్నాథుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం హిందూ ఆలయాల పునర్నిర్మాణానికి పూనుకుందని అన్నారు. అందులో భాగంగా పూరి జగన్నాథ్ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ఇందూరు జిల్లా కేంద్రంలో జగన్నాథ్ ఆలయ నిర్మాణానికి స్థలం మరియు ఆలయ నిర్మాణానికి సహకరిస్తానని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి, సిద్ధ బలరాం, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్నాథ స్వామి నయన పథగామి జగన్నాథ స్వామి నయన పథగామి జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభను రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు కోరారు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి సభకు తరలి రావాలని ప్రజలను ఆయన కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలోని 20వ డివిజన్లో ఈ నెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు ఎల్లమ్మగుట్ట, కంటేశ్వర్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి అమిత్ షా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి అమిత్ షా విచ్చేస్తున్నారని ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలిపామన్నారు. ప్రజలు సైతం సానుకూలంగా స్పందించి అమిత్ షా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఓం ప్రకాష్, బెండ ప్రసాద్, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇందూరు జిల్లాలో కేంద్ర హోంశాఖ మార్చులు అమిత్ షా గారి రాక సందర్భంగా పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈరోజు కంటేశ్వర్, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో వివిధ కుల సంఘాలను, వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఈరోజు స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు ఇచ్చిన మాటకు ఎక్కడా కూడా కనివిని ఎదగని విధంగా, ఎవ్వరు ఊహించని విధంగా ఈరోజు పసుపు బోర్డును సాధించడం, ముఖ్యంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా, జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇందూరు పట్టణ కేంద్రంగా ఏర్పాటు చేయడం నిజంగా ఇందూరు జిల్లా గర్వకారణం అని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు పసుపు రైతుల స్వప్నమైనటువంటి పసుపు బోర్డు కార్యాలయ ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం, ఈరోజు ఆదివారం జరిగే ఈ భారీ బహిరంగ సభ ఒక ఇందూరు జిల్లాలో, ఇందూరు పట్టణంలో కన్నుల పండగగా జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
దర్పాలిలో గల శ్రీ జగన్నాథ స్వామి జాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం హరినామ స్మరణలతో మారుమోగింది. దర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ జగన్నాథ స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఒడిశాలోని పూరిలో వెలసిన జగన్నాథ్ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రతిమలను దర్పల్లిలోని గుట్టపై ఉన్న జగన్నాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు స్వామివారిని ఆలయ పురోహితులు అందంగా ముస్తాబు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. హరినామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటారు. ప్రతి సంవత్సరం లాగే పూరి నుంచి తీసుకొచ్చిన జగన్నాథుల ప్రతిమలను ఆలయం నుంచి ఊరేగింపుగా వాడవాడకు తీసుకెళ్లారు. తీర్థ ప్రసాదాలను పంచుతూ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతను వివరిస్తూ దీనిని రథోత్సవం లేదా శ్రీ గుణించ యాత్ర అని పిలుస్తారని అన్నారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన హిందూ పండుగల్లో ఒకటని, ప్రతి సంవత్సరం ఒడిస్సాలోని పూరిలో నిర్వహించబడే ఈ పండుగను చాంద్రమాసంలోనే శుక్లపక్ష ద్వితీయ తిథి నాడు జరుపుకుంటారని పురోహితులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పదవి విరమణ తర్వాత సామాజిక దృక్పథం అతి తక్కువ మందికి ఉంటుందని చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారిని పద్మ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు తన సొంత ఖర్చులతో ఉచిత పుస్తకాలను పంపిణీ చేయడం పట్ల జిఆర్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను ఆమె అభినందించారు. నిజామాబాద్ నగరంలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. యలమగుట్టలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారిని పద్మ, భూగర్భ గనుల శాఖ అధికారి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పద్మ మాట్లాడుతూ జిఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నరేష్ బాబు మాలాంటి వారికి ఆదర్శప్రాయాలని అభినందించారు. పదవి విరమణ తర్వాత సామాజిక దృక్పథం అతి తక్కువ మందికి ఉంటుందని, అలాంటి వారిలో నరేష్ బాబు ఒకరని కొనియాడారు. అలాగే విద్యార్థి దశ నుంచి అన్ని విషయాలు నేర్పుతూ పిల్లల అభివృద్ధికి పాటుపడుతున్న పాఠశాల యాజమాన్యాన్ని, సామాజిక దృక్పథాన్ని ఆమె అభినందించారు. అనంతరం భూగర్భ జలశాఖ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ తమ పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదివారని, ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెంది విదేశాల్లో ఉన్నారని, చిన్ననాటి నుంచి సరైన విద్య అందినట్లయితే భవిష్యత్తు బాగుంటుందని, దానికి పాఠశాల కృషి చేస్తున్నందుకు అభినందించారు. మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు పదవి విరమణ తర్వాత చేస్తున్న సేవల్ని గుర్తు చేసుకొని ఆయన కొనియాడారు. తదుపరి గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలు అత్యుత్తమ మార్కులు సాధించి పాలిటెక్నిక్ కళాశాలలో 550 ర్యాంకుతో సీటు పొందిన యాసాల భావజ్ఞ అనే విద్యార్థినిని ముఖ్య అతిథి ఘనంగా సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాల నిర్వాహకులు మామిడాల మోహన్, హెచ్ఎం రమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ఓన్లీ ఎడ్యుకేషన్, ర్యాంకులు ఇవే కాకుండా ఒక సర్వీస్ మోటో నాకు కనపడింది. అంటే పేద పిల్లల్ని కూడా మనం సహాయం చేయాలి, పేద పిల్లలు ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక చేయూతనివ్వాలి అనేది అందరికీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రిన్సిపల్ గారికి ఉండడం రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మనము ఒక ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళ యొక్క ఫ్యామిలీలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనేది అది అందరికీ ఉండదండి, అంత మంచి మనసు. సో నిజంగా అలాంటి మంచి మనసు ఉన్నటువంటి స్కూల్లో మీ పిల్లలు చదువుకోవడం చాలా లక్కీ నా దృష్టిలో. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఎంతోమంది పిల్లలకి మీరు ఆప్తులుగా ఉండి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు మార్గం చూపించాలని మా వంతు సహకారం కూడా మేము డెఫినెట్గా మీకు సహకరిస్తాం సార్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 29న ఇందూరులో జరిగే రైతు మహాసభ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి ప్రజలు, రైతులు భారీగా తరలి రావాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ పసుపు బోర్డు కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారని తెలిపారు. ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన బాండ్ పేపర్ వాగ్దానం నిజమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. అమిత్ షా పర్యటన జిల్లాకు కీలక మలుపుగా మారనుందని, ఈ సభకు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేస్తే కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి పనులు సాధించవచ్చునని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం ఈ పర్యటనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ రైతు మహాసభ సమ్మేళనానికి రైతులు, మహిళలు, ప్రజలు, భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, సూర్యకిరణ్, గంగరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఎడపల్లి మండల అన్ని గ్రామాల నుంచి రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో బాండ్ పేపర్ రాసిచ్చి మొట్టమొదటి ఎలక్షన్లో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రజల 40 సంవత్సరాల చిరకాల కోరిక నెరవేర్చి రాజకీయాల్లోనే ఒక అగ్రిమెంట్ చేసుకొని దాన్ని సాధించి పెట్టిన అనే ఘనత అది ఎంపీ ధరంపురి అరవింద్ గారికి దక్కింది. దాని తర్వాత మారుతున్నటువంటి పరిణామాల్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో పెట్టడం, నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డను బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డి గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం, ఇది తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు ఎంపీ గారు సాధించి పెట్టినటువంటి ఘనత. నిజాం సర్కార్ను తన రచనలతో ఎదిరించిన గొప్ప వీరుడు దాశరథి రంగాచార్య అని పలువురు కొనియాడారు.
ఖిల్లా జైలుకు వెళ్లి జైలు గోడలపై తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసిన గొప్ప కవి దాశరథి అని దాశరథి శతాయతి కమిటీ సభ్యులు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దాశరథి ఉన్న జైలును శృతివనంగా మార్చాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా కారాగారంలో దాశరథి కృష్ణమాచార్యులను బంధించిన జైలు గదిని దాశరథి శతాయతి కమిటీ సభ్యులు సందర్శించారు. దాశరథి కృష్ణమాచార్యులు బంధించిన గదిలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి అప్పటి ఫోటోలను స్థలాన్ని తిలకించారు. సందర్భంగా దాశరథి శతాయతి కమిటీ సభ్యులు కోనేరు సాయికుమార్, సిర్పలింగం, సీతయ్య, నర్సారెడ్డి మాట్లాడుతూ ఈ స్థలాన్ని ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రంగా దాశరథి గారి శృతివనంగా మార్చాలని కోరారు. జై తెలంగాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అప్పట్లో గోడపై వ్రాసిన పదాలు నేటికి అలాగే ఉండడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు. భావితరాలకు దాశరథి ఇచ్చిన పోరాట శృతి తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ గట్టిదనాన్ని గుర్తుంచుకునేలా చేయాలని కోరారు. వర్షాకాలం, చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ఉలెన్ జాకెట్స్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. విధి నిర్వహణలో సైతం వెంట ఉంచుకొని అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా హోంగార్డ్స్ విభాగానికి ఉలెన్ జాకెట్స్ను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పంపిణీ చేశారు. సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ వర్షాకాలం, చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతుందన్న ముందు జాగ్రత్తలో భాగంగా నిజామాబాద్లోని 369 మంది హోంగార్డ్స్కు ఉలెన్ జాకెట్స్ ప్రదానం చేయడం జరిగిందన్నారు. వర్షాకాలం, చలికాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ఉలెన్ జాకెట్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో కూడా క్యారీ చేసి అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ విభాగం ఇన్ఛార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నగరంలోని తుల్జాభవాని మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నగరంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్లో గల తుల్జా భవానీ ఆలయంలో ఆషాఢ మాసం ఉత్సవాల ప్రారంభంతో భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి పుష్ప అలంకరణతో పాటు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తుల్జా భవానీ మాతకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా తుల్జా భవానీ మాత ఆలయంలో భక్తురాలు సురేఖ మాట్లాడుతూ మహిళా భక్తులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. కార్యక్రమంలో వచ్చే నెల 18వ తేదీ వరకు కొనసాగుతాయని, అమ్మవారి ఆలయానికి ధన రూపేణ, వస్తు రూపేణ ఎలాంటి సహాయమైనా చేయగలరని భక్తులకు ఆమె విన్నవించారు. ఆషాఢమాస సందర్భంగా శ్రీ తుల్జాభవానీ మాత ఆలయంలో ప్రత్యేక అలంకరణలు జరుగుతున్నాయి. ఇట్టి అలంకరణలో భాగంగా ఈరోజు మొదటి శుక్రవారం 27 తారీఖు రోజున అమ్మవారికి పూలతో అలంకరించినారు. ఇట్టి అలంకరణలో భక్తులు అధిక సంఖ్యలో చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మరియు అలాగే శుక్రవారాలు అనగా 4వ తారీఖు శుక్రవారం రోజున తమలపాకుల అలంకరణ, 11 శుక్రవారం రోజున నిమ్మకాయలతో అలంకరణ, 18 శుక్రవారం రోజున కూరగాయలు అనగా శాకాంబరి అలంకరణ. ఇట్టి అలంకరణలో భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి కృప కటాక్షాలు పొందగలరని మనవి. అలాగే ప్రతి శుక్రవారం ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. ఇట్టి కుంకుమార్చనలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి కృప కటాక్షాలు పొందగలరని జై భవానీ, జై జై భవానీ. అలాగే ఆలయంలో ఆలయ అభివృద్ధి కొరకు పనులు జరుగుతున్నాయి. ఇట్టి అభివృద్ధి పనులకు భక్తులు వస్తు రూపేణా కానీ, ధన రూపేణా కానీ సహకరించి అమ్మవారి కృప కటాక్షాలు పొందగలరని మనకు. జై భవానీ, జై జై. దేశ మొదటి ప్రధాని నెహ్రూకు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూమ్రెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. వైద్య రంగానికి ఎన్నో సేవలందించిన డాక్టర్ భూమారెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించాలని కోరారు. కరీంనగర్కు చెందిన డాక్టర్ భూమ్రెడ్డి ఇటీవల మృతి చెందడంతో
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్ భూమిరెడ్డి అని అన్నారు. ప్రముఖ వైద్యులు స్వర్గీయ డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశం మొదటి ప్రధాని నెహ్రూ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేసిన డాక్టర్ భూమిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్లో వైద్య సేవలు అందించారని ఆమె గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. కరీంనగర్ వైద్య పితాంబరుడిగా భూమిరెడ్డికి పేరుందన్నారు. ఆయన కరీంనగర్కే ఒక ల్యాండ్ మార్క్గా ఆయన పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కరీంనగర్ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి చల్మెడ వైద్య కళాశాల స్థాపనలోనూ కీలకంగా వివరించారని అన్నారు. రేకుర్తి కంటి ఆసుపత్రి, సుశ్రుత క్యాన్సర్ హాస్పిటల్లో స్థాపనలో కీలకంగా వివరించారని ఆమె తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ, ఐఎంఏలోనూ విశిష్ట సేవలు అందించారని అన్నారు. వైద్య రంగంలో ఆయన సాగించిన కృషికి అనేక గోల్డ్ మెడల్స్ అందుకున్నారని తెలిపారు. డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించడానికి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని కవిత కోరారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి సరిపోదు. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా భూమిరెడ్డి సార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. దానికి కంప్లీట్గా మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది. ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మరి కరీంనగర్లో వైద్య విద్య, వైద్య కళాశాల, వైద్యానికి మారుపేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. భీమ్గల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించారు. పలు గ్రామాల్లో పర్యటించిన ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శుల నేతృత్వంలో ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వివో అధ్యక్షురాలు, వివోఏలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇండ్లలో నిల్వ ఉన్న నీటిని పారబోయించడం, ఇంటి ఆవరణలో గల కుండీలు, పాత టైర్లు, కుండలు, పనికిరాని కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగింపజేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలు తొలగిస్తూ మురికి కాలువల్లో యాంటీ లార్వా స్ప్రే చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని మద్యం తాగి వాహనాలు నడిపిన 5గురికి జైలు శిక్ష, మరో 10 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పిచ్చినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 15 మందిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సిఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. 10 మందికి 15,000 రూపాయల జరిమానా విధించారు.
నిజామాబాద్ నగరంలోని సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం 20 ట్రాఫిక్ బారికేడ్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సిఐ ప్రసాద్లకు అప్పగించారు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వీటిని అందజేస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు వినయ్ ధన్పాల్ రాఘవేందర్ చిద్రవార్ తెలిపారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యానికి ఏసీపీ మస్తాన్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ వినోద్ ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా ఎం శ్యామ్ బాబు నియమితులయ్యారు. ఆయన శుక్రవారం నాడు జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా జిల్లా జడ్జి శ్యామ్ బాబుకు ఉత్తర్వులు అందజేసి విధులను నిర్వర్తించి మంచి పేరు తీసుకురావాలని జిల్లా జడ్జి హితవు పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్లీడర్ ఆమిడాల సుదర్శన్ బారు, అసోసియేషన్ అధ్యక్షులు సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, సీనియర్ న్యాయవాది జె వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అస్సాం రాష్ట్రం గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల్లో కొలువైన ఓ శక్తి ఆలయం కామాఖ్య అమ్మవారి దేవాలయం. కామాఖ్యాదేవి ఆలయం 61 శక్తి పీఠాలలో ప్రాచీనమైంది. అయితే శుక్రవారం నాడు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పి వినయ్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు వినయ్ రెడ్డి చెప్పారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్ఐ గోవింద్ సిబ్బంది నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ గ్రామ శివార్లో గల కోల్డ్ స్టోరేజ్ దగ్గర దారుకుమార్ అనే వ్యక్తి గంజాయి అమ్ముతుండగా అతనిని పట్టుకొని తనిఖీ చేయగా అతని ప్యాంట్ జేబులో 5 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. తర్వాత అతను నివసించే గదిలో తనిఖీ చేయగా ఒక బ్యాగ్లో 5 కిలోల 25 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఎండు గంజాయిని నిందితుడిని రూరల్ ఎస్హెచ్ఓకు అప్పగించామని తెలిపారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీఓ రాజ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులను కోరారు. ఇళ్ల నిర్మాణాలకు ముందుగా 1,00,000 చొప్పున ఐకేపీ ద్వారా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ఇసుక, మొరం సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. సమావేశం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. అదేవిధంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. నర్సరీని పరిశీలించి రాబోయే వన మహోత్సవానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న ఇందూరు నగరానికి రానున్న అందించి గీత వృత్తి పరిరక్షణకు గౌడ కులస్తులు కృషి చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి హితవు. గతంలో హరితహారంలో భాగంగా నాటిన ఈత ఖర్జూర మొక్కలు గీత గీసేందుకు
శుక్రవారంతో అమ్మవారికి పుష్పాలంకరణ, కుంకుమార్చన నిర్వహించిన మొక్కులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారత న్యూస్.